వచ్చేయండి. కొంచెం సప్పట్లో ఆహ్వానించండి అబ్బా. చప్పట్లు కొట్టి అట్లానే కొంచెం వీళ్ళకి ఇది వస్తుంది, బూస్ట్ వస్తుంది. దదరని ఉన్నాయి ఇష్టం, ఉన్నాయి పర్వాలేదు. టీచర్ నమస్కారం అండి. గురువర్యులందరికీ, తోటి విద్యార్థులకి అందరికీ, మా స్టూడెంట్ మొత్తానికి కూడా మా ఆత్మీయ సమ్మేళనం కలియక చాలా ఆనందదాయకంగా ఉన్నది. నా పేరు శ్రీనివాసరావు. నేను 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను, రావణపాలెం. మిగతా రోజుల్లో విసన్నపేట నేను ఉండేది. నేను 5 సంవత్సరాలు టీ స్టాల్ వ్యాపారం చేశాను. తరువాత లారీ ఒకటి కొనుక్కొని లారీతోనే జీవనం సాగిస్తున్నాను. నాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. అమ్మాయి డిగ్రీ పూర్తి చేయించా, అబ్బాయిని డిగ్రీ పూర్తి చేయించా. ఇద్దరు అబ్బాయిలు, 4 మనవాళ్ళే. నేను తాతయ్యని. మీ అందరిలో కల్లా నేనే 4 మనవాళ్ళ తాతయ్యనని నేను భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ నాకు పాదాభివందనం తెలియపరుచుకుంటూ, ఈ రావణపాలెం గ్రామంలో చదివి అక్షరాభ్యాసం చేసిన చంపాయమ్మ టీచర్ గారికి కూడా నా కృతజ్ఞతలు. ఆమె గారు ఎక్కడున్నా కానీ ఆరోగ్యాలతో అంతా బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుకునే మీలో ఒక విద్యార్థి. నమస్కారం ఈ సభకు. చూడాలి అందరూ. ఓకే, రెడీ? చూడాలి సార్. ఓకే, ఇచ్చేయండి అమ్మా. నెక్స్ట్ సంతోష్ కుమార్ దగ్గరికి ఉండమ్మా. ఇటు చూడాలి. ఓకే, ఇటు చూడాలి. అట్లా ఉండాలి. ఓకే, రెడీ? ఇచ్చోండి మేడం. చూడాలి మేడం గారు. ఇటు ఓకే. నెక్స్ట్ శ్రీనివాసరావు గారికి. మీరు అందరూ బ్యాక్ వచ్చేయండి అమ్మా ఒకసారి. అందరికి బ్యాక్ వస్తే ఒక ఫోటో తీసుకోవచ్చు, అయిపోతుంది. ఇది బ్యాక్ రండి, వీళ్ళది అయిపోతుంది కదా, వాళ్ళతో పాటు అయిపోతుంది. అదే ఉండమ్మా, అటు సైడ్ ఉన్నా. ఇటు చూడాలి. ఓకే, రెడీ? అయిపోయింది. ఓకే. అయిపోయినా బాబు? అయిపోయిందా? ఫోటో అయిపోయిందా? అయిపోయినాయి. ఓకే, ఏమైనా తీసేయండి ఆ గ్రూప్ ఫోటో. ఈ గ్రూప్ ఫోటో అయిన తర్వాత అందరూ భోజనాలు చేసిన తర్వాత అందరూ గ్రూప్ ఫోటో విడిగా దిగండి. సార్లకి లేట్ అయిపోతుంది, భోజనం చేసి సార్ వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు అందరూ గ్రూప్ ఫోటో ఒకసారి అందరూ వెళ్ళొద్దు, భోజనం చేసే వరకు వారు వెళ్ళొద్దు. ఆ గ్రూప్ ఫోటో అందరికీ గుర్తుంది. అయిపోయిందా బాబు? స్టార్ట్ చేయలేదని రాంబాబు గారు, శ్రీనివాసరావు గారు, మరియు ప్రస్తుతం అనేక హోదాల్లో అనేక వృత్తుల్లో స్థిరపడిన ఆ పూర్వ విద్యార్థులందరికీ నా శుభాభివందనములు. ముఖ్యంగా మీ అందరికీ ఆశీస్సులు ఉన్నాను. మరి ఆడపిల్లలందరూ ఎందుకని సిగ్గుపడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఆడపిల్లలు అంటే ధీరువులు కాదు, ధీరులు అని చెప్పుకోవడానికి మనం అందరూ సంతోషించాలి. కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి దయాస్మిగా మాట్లాడటానికి ధైర్యం చేయలేదు. మేము ఇటువంటి పిల్లల వాళ్ళని తయారు చేసామా అని అనుకుంటున్నాను. కానీ మీరందరూ ధైర్యంగా ఉండి ముందుకు పోవాలని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇక్కడ వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్న మా పూర్వ విద్యార్థులందరూ తమ పిల్లల్ని వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. తర్వాత మా విద్యార్థులు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు అని ఇది ముఖ్యంగా చాలా సంతోషిస్తూ ఉన్నాను. తర్వాత ఈ బ్యాచ్ నాకు ఎంత దగ్గర బ్యాచ్ అంటే, పిల్లలందరూ కూడా ఉదయం 8 నా దగ్గరకు వచ్చేవాళ్ళు, సాయంకాలం 6 నా దగ్గరే ఉండేవాళ్ళు. ఎల్లప్పుడూ కూడా నా పిల్లలాగానే నాకు సహకరించేవాళ్ళు, నా దగ్గర చదువుకునేవాళ్ళు. అందరూ నాకు ఆత్మీయులుగానే ఉండేవాళ్ళు. దాదాపు 35 మంది విద్యార్థులు. తర్వాత
తర్వాత కొత్తగా ఆ సంవత్సరమే వివిధ హాస్టల్స్ నుంచి రామనపాలెం తీసుకొచ్చారు విద్యార్థుల్ని. దెందుకూరు తర్వాత మీనవాళ్ళ హాస్టల్ నుంచి విద్యార్థులు వచ్చినా కూడా వాళ్ళు ఎంతో వినయం కలిగి మంచిగా చదువుకొని, ప్రత్యేకంగా చెప్పాలంటే పెద్దలపాటి నుంచి ఒక 5-6 విద్యార్థులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎంత హంపులుగా ఉండేవాళ్ళు అంటే అంత హంపులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు చదువు నేర్చుకోవడం ఎంత ఆసక్తి చూపించేవాళ్ళు అంటే అంత ఆసక్తి చూపించేవాళ్ళు. అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి నా శుభాశిస్తులు. ఇంకా మీరందరూ కూడా ముందుకు పోవాలని, మీ పిల్లలందరూ కూడా మంచి అభివృద్ధి సాధించాలి అని నేను మీ అందరినీ ఆశిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. రాంబాబు గారు, శ్రీనివాసరావు గారు మరియు ప్రస్తుతం అనేక హోదాల్లో అనేక వృత్తుల్లో స్థిరపడిన ఆ పూర్వ విద్యార్థులందరికీ నా శుభాభివందనములు. ముఖ్యంగా మీ అందరికీ ఆశీస్సులు ఇస్తూ ఉన్నాను. మరి ఆడపిల్లలందరూ ఎందుకని సిగ్గుపడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఆడపిల్లలు అంటే భీరువులు కాదు, భీరులు అని చెప్పుకోవడానికి మనం అందరూ సంతోషించాలి. కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి ప్రయాసంగా మాట్లాడటానికి ధైర్యం చేయలేదు. మేము ఇటువంటి పిల్లల వాళ్ళని తయారు చేసామా అని అనుకుంటున్నాను. కానీ మీరందరూ ధైర్యంగా ఉండి ముందుకు పోవాలని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇక్కడ వివిధ హోదాల్లో పనిచేస్తున్న మా పూర్వ విద్యార్థులందరూ తమ పిల్లల్ని వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. తర్వాత మా విద్యార్థులు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు అని నేను ఇది ముఖ్యంగా చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాను. తర్వాత ఈ బ్యాచ్ నాకు ఎంత దగ్గర బ్యాచ్ అంటే పిల్లలందరూ కూడా ఉదయం 8 నా దగ్గరకు వచ్చేవాళ్ళు, సాయంకాలం 6 నా దగ్గరే ఉండేవాళ్ళు. ఎల్లప్పుడూ కూడా నా పిల్లలాగానే నాకు సహకరించేవాళ్ళు, నా దగ్గర చదువుకునేవాళ్ళు. అందరూ నాకు ఆత్మీయులుగానే ఉండేవాళ్ళు. దాదాపు 35 మంది విద్యార్థులు. తర్వాత కొత్తగా ఆ సంవత్సరమే వివిధ హాస్టల్స్ నుంచి రామనపాలెం తీసుకొచ్చారు విద్యార్థుల్ని. దెందుకూరు తర్వాత మీనవాళ్ళ హాస్టల్ నుంచి విద్యార్థులు వచ్చినా కూడా వాళ్ళు ఎంతో వినయం కలిగి మంచిగా చదువుకొని, ప్రత్యేకంగా చెప్పాలంటే పెద్దలపాటి నుంచి ఒక 5-6 విద్యార్థులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎంత హంపులుగా ఉండేవాళ్ళు అంటే అంత హంపులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు చదువు నేర్చుకోవడం ఎంత ఆసక్తి చూపించేవాళ్ళు అంటే అంత ఆసక్తి చూపించేవాళ్ళు. అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి నా శుభాశిస్తులు. ఇంకా మీరందరూ కూడా ముందుకు పోవాలని, మీ పిల్లలందరూ కూడా మంచి అభివృద్ధి సాధించాలి అని నేను మీ అందరినీ ఆశిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ప్రసాద్ నువ్వు వెళ్ళలేదండి. ప్రసాద్ వెళ్ళు కానీ ఎలా తప్పరా సంతోష్ కుమార్ ఇమ్మన్నారా? మోహన్ గారిని ఏమనండి. సంతోష్ కుమార్ చూడమని తీసుకొని లైన్ 1 by 1 రండి అయ్యా. నెక్స్ట్ సూరి వచ్చే ఓకే ఇప్పుడు టైం లేదు. భోజనాలు తిన్నా చాలా దూరం. నెక్స్ట్ కూర్చో శ్రీనివాస గారు లేదు. సార్ మిడిల్ రావాలి, సార్ మిడిల్ రండి, సార్ మిడిల్ రండి, మిడిల్ రావాలి. సార్ మంచిగా నెక్స్ట్ సీట్ తీసుకుని రండి అయ్యా. ఏమండి అది నాదేనా కాదు ఓకే చంద్రశేఖర్ తప్పు వచ్చారట. వెంకటేశ్వర్లు త్వరగా
ఏమండి అందరూ అయిపోయారా? మీది దయచేసి సంతోష్ ఫోటో అందరూ పెట్టి కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఒక 2 minutes సార్ 2 మాటలు మీకు చెప్తారు, ఆ తర్వాత భోజనాలు. ఏమండి చూడొకసారి రండి ఏమండి ఇక్కడ సార్ ఇక్కడ హుషారానికి ఏమండి అందరూ సార్ వాళ్ళవండి, వాళ్ళు పెట్టుకోండి, ఒక్కొక్కరికి అయిపోతారు. ఇంకొక షీట్ సార్కి ఇవ్వండి. ఇంకొక అన్న ఒక నిమిషం. ఏమండి మెల్ల వేసుకోండి, మీరు మెల్ల వేసుకోండి. ఏమండి ఒక్క నిమిషం ఆగండి సార్. 1 by 1 అండి. ఏ ప్రమీల మేడం ఒకసారి ఉంటారా మీరు? ఏమండి సార్ ఫస్ట్ మీరు రండి, ఒకసారి పట్టుకోండి మేడం. లక్ష్మణ్ ఒకసారి కెమెరా ఇద్దరిని కాయండి అయ్యా, మీరు లేట్ చేయకండి, కింద పెట్టండి. ఓకేనా? మీరు వెళ్ళిపోయండి అమ్మా, అవి తీసుకొని మీరు అది మెల్ల వేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇద్దరికి రెడీ మేడం చూడ ఒకసారి మేడం. మేడం చేస్తాను ఒకసారి. మేడం 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 ఇచ్చేయి. మేడం ఇక్కడ సరస్వతి ఉంది కదా. వెంకమ్మ ఉందా? లక్ష్మి చూడు, వెంకమ్మ చూడు. దిగారు మేడం ఇటువైపు రారు ఒకసారి. ఇద్దరండి. రెడీ పట్టుకొని ఒకసారి పట్టుకొని షీల్ పట్టు. ఈ శివార్తమ్మా ఒకటి తీయండి అయ్యా. వై వెంకట్రామ ఏమండి ఒక్కొక్కరండి పర్లేదు, 2-3 ఉంటారు, ఇబ్బంది లేదు. తెలుసుగా చూడొచ్చారు మేడం చూడొచ్చారు రెడ్డి గారితో ఇక్కడ ఇప్పించి లోపల రండి. అయిపోయింది, ఆగా ఇక్కడ అడిగినాం. ఇటువైపు రండి. కుడివైపు నుంచి అందరు కుడివైపు ఎట్లున్నా పర్లేదు. రైట్. చూడొచ్చారు. నెక్స్ట్ లేడీస్ ఎవరైనా ఉన్నారా? మీ పేరేంటి? రాజరత్నం వెళ్ళరా, నువ్వు వెళ్ళు. జై శ్రీనివాసరావు. ఏమండి ఒక ఫోటో బట్ ఏమండి 1 by 1 రండి సార్. ఒకసారి 1 by 1 రండి సార్. అందరు సార్ దగ్గర నుంచి చూడొచ్చారు. ఏమండి 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 ఓకే రెడీ 1 by 1 రెడీ. ఏమండి సార్ వస్తే దగ్గర పట్టుకోండి సార్ పట్టుకోండి. త్వరగా ఎవరెవరు తీసుకున్నారో త్వరగా లాకెట్ వేసుకొని తొందరగా రండి సార్. మనం మీరు తొందరగా వచ్చేసేస్తే చెప్తాం. ఏమండి ఒక రెడీ రండి, వచ్చేసేయండి అందరు. సార్ సార్ ఏమండి మీరు కూడా రండి, వచ్చేసేయండి. షీల్డ్ తెప్పండి రెడీ చూడొచ్చారు. ఏమండి సార్ చూడండి. అందరూ షీల్డ్ తీసుకొని స్టేజ్ పైకి ఎక్కండి. మెల్లో తీసుకుని త్వరగా ఫోటో దగ్గర ఎవరు వాడతారు? ఇలా చూడు సార్ ఒకసారి. అప్పుడు తీయండి వాళ్ళందరూ అయ్యాక సంతోష్ కుమార్ చూడండి అక్కడ. చూడండి ఒకసారి. రెడీ ఎలా చూడండి ఒకసారి. షీల్డ్ పెట్టుకోండి.
ఏ సంతోష్ కుమార్ చూడండి అబ్బాయి. ఏమా ఏదమ్మా ఎక్కడ ఎంతసేపా వచ్చేది? మీరు వేసుకోండి, మెల్ల వేసుకోండి. ఒకసారి ఏమండి సారీ మన గురువులు అయినటువంటి వాళ్ళందరికీ మనకి పాదాభివందనాలు. అలాగే ఇక్కడ 10th క్లాస్ మన బ్యాచ్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్లో మేమంతా చాలా కష్టపడి చదివాం. నా పేరు మొదటిగా డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు. బీటెక్ వచ్చేసి ఉస్మానియా, ఎంటెక్ జేఎన్టీ యూనివర్సిటీ, పిహెచ్డి జేఎన్టీ యూనివర్సిటీ. నేను ప్రస్తుతానికి సూర్యాపేట ఎస్వి ఇంజనీర్ కాలేజీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. మాది స్వగ్రామం పెగలపాడు. మా బ్రదర్ జగదీష్ చెప్పినట్టుగా సార్ వెంకటప్పరెడ్డి సార్ మేము 8th క్లాస్లో ఇక్కడికి వచ్చినాం. యాక్చువల్లీ మాకు తెలియదు A+B² అంటే మాకు తెలియదు, కానీ మీరు నేర్పారు. మీరు A+B² నేర్పితే మేము ఇప్పటికి E⁻10 అంటే మేము అంతవరకు కనిపెట్టినాం. అంత జ్ఞానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు సార్ మీకు పాదాభివందనాలు. అలాగనే సార్ మీరు మమ్మల్ని ఎంతో ఆదర్శంగా తీర్చిదిద్దారు. మీరు ఇచ్చిన ఇన్స్పైర్స్తోనే మా పిల్లలకు కూడా, అంటే ఆ పిల్లలకి ఇంజనీరింగ్ పిల్లలకు కూడా మేము ఒక 1000 మందిని హై లెవెల్లో మేము తయారు చేసినాం సార్. మా కాలేజీ ఒక చిన్న సర్ప్రైజ్. నేను హాలిడే రోజులో నేను మా ఇంట్లో కూర్చొని ఉన్నాను. ఒక జగదీష్ చంద్రబోస్ అని అతను వచ్చాడు ఆయన. ఏదో జగదీష్ వచ్చిన ఆయన సార్ నమస్కారం సార్ అన్న. నమస్తే అన్న. ఏంది మిలిటరీ ఏంది, నీకు ట్యాగ్ ఏంది, GPS ట్యాగ్ ఏంది? ఏంటంటే సార్ నేను ప్రస్తుతానికి లడాఖ్లో కల్నాల్ అంటే క్యాప్టెన్ కన్నా హై పోస్ట్. అతను మా బీటెక్ స్టూడెంట్ యూపీఎస్లో డిఎస్పీగా మిలిటరీలో ప్రమోట్ వచ్చాడు. అతనికి ఒక GPS, ఒక మిలిటరీ వ్యాను వచ్చాడు. మరి GPS ఎందుకు జగదీష్ అంటే సార్ నా పై అధికారులకి నేను ఎక్కడ మూవ్ అయినా కూడా వాళ్ళకి ట్రాక్ చేస్తాను, ఇది మిలిటరీ అని చెప్పారు. సార్ వెంకటప్పరెడ్డి సార్ మరియు మీరందరి గురువులు ఇక్కడికి మీరందరూ ఉన్నారు. మీరిచ్చిన ఇన్స్పిరేషన్తో మీరు మమ్మల్ని ఇంత విధిగా తీర్చిదిద్దారు. A+B² రాని వాళ్ళు మమ్మల్ని అంత ఉన్నత స్థానంలో మీరు ఎర్లీ మార్నింగ్ మీ ఇంటికి మమ్మల్ని పిలిపించుకొని ట్యూషన్ చెప్పి మీరు మల్లారెడ్డి సారు, ఇంగ్లీష్ సార్, హిందీ సార్ వీళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా 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 ఇంట్రెస్ట్ పెట్టి మమ్మల్ని తీర్చిదిద్దారు సార్. మీ అందరికీ ఈ జన్మ కాదు, వచ్చే 10 జన్మలకైనా మేము రుణపడి ఉంటాం. మాకు మీరే సార్, మాకు ఆదర్శమూర్తులు. సార్ మా వాళ్ళందరూ కూడా రాజరత్నం, దేవదానం గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ చాలా కష్టపడి చేశారు. వీళ్ళంతా కష్టపడి వర్క్ చేసి ఈ విధంగా మనందరూ ఈ విధంగా కలిపినందుకు వాళ్ళకి మరొకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో వరలక్ష్మి
సార్ చిన్న సార్ హలో వరలక్ష్మి మనం ఆడుకోవడానికి స్టేజ్ మీద